ఒక పెళ్లి నిమిత్తం బంధువులందరూ ఒక ఇంటికి చేరుకుంటారు. రాత్రిపూట అందరూ చాలా కాలం తర్వాత కలిసారు కదా అని చక్కగా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే ఒక పెద్ద ఆయన డ్రింక్ చేసి అక్కడికి ఉన్న వాళ్ళందరినీ కొంతమందిని హేళన చేస్తూ ఉంటాడు, కొంతమందిని ఆట పట్టిస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు ఒకరికొకరు ఏమవుతారయ్యా అని అడుగుతాడు. మీ ఇద్దరు బావ మరదలు అని చెప్తే మీ ఇంట్లో మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని ఏమైనా నిశ్చయం చేశారంటే అలాంటిది ఏమీ లేదు, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం, పెద్ద అయిన తర్వాత మా తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా వెళ్ళిపోయారు, మళ్ళా చాలా కాలం తర్వాత ఈ పెళ్లి నిమిత్తమే కలిసాం గట్టు మాట్లాడుకుంటున్నామంటే అంటే పెళ్లికి ముందు చక్కగా మాట్లాడుకుంటారు, పెళ్లి మాత్రం చేసుకోవు. రేపు నువ్వేమో వేరే అమ్మాయిని చేసుకుంటావు, ఆ అమ్మాయి వేరే అబ్బాయిని చేసుకుంటావు. ఏదో ఒక రోజు మీరిద్దరు పెళ్లికి ముందు ఇంత చనువుగా చక్కగా మాట్లాడుకున్నారని తెలిసిన తర్వాత నీ కాపురంలో నిప్పులు పోసినవాడు అవుతావు, ఆ అమ్మాయి కాపురంలో నిప్పులు పోసినవాడు అవుతావు కదా. అలాంటప్పుడు ఏదైనా సరే నిశ్చయం లేకోకుండా పెళ్లికి ముందు ఇలా మాట్లాడుకోబట్టే చాలా కుటుంబాలు పెళ్ళైన వారం రోజులకి నెల రోజులకి విడాకులు ఇచ్చేస్తంటే ఇంకేంటో అనుకున్నా ఇలాంటి వేషాలు అయిబట్టే నా భార్యకి నాకు పెళ్ళై 40 సంవత్సరాలు అయ్యింది. ఈ 40 సంవత్సరాల్లో నా భార్య కూరగాయలతో గాని పాలవాడితో గాని మాట్లాడినట్టు నేను ఎప్పుడు చూడలేదు. అందుకే ఆవిడ మీద ఉన్న ప్రేమతో చక్కగా బ్రహ్మాండమైన ఒక సమాధి కట్టించి అందులో పాతి పెట్టాను. ఎడం చేతి పక్కన స్థలాన్ని అతి కష్టం మీద సంపాదించి నేను చనిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టడానికి అలా పెట్టుకున్నాను. కుడి చేతి పక్కన ట్రై చేద్దామంటే ఆల్రెడీ వేరే కూడా ఛాన్స్ కొట్టేశాడు. రేపు నేను చనిపోయిన తర్వాత ఆ పెట్టిలో పెట్టినామంటే మావిడ చక్కగా నా మీద చెయ్యేసి ఇద్దరం కలిసి స్వర్గానికి వెళ్ళిపోతాం అనేటప్పటికి అప్పుడు ఆ అబ్బాయి బావ అంటాడు, ఒకవేళ మీ ఆవిడ కుడి పక్కన తిరిగి అతనితో వెళ్ళిపోతే పైకి ఏం చేస్తావు అంటేడికి, ఎంత ధైర్యంగా నీకు నా ఆవిడనే అంటావు అంటేప్పటికి, చచ్చిపోయిన నీ పెళ్ళని అనేటప్పటికీ నీకు అంత బాధ వచ్చింది, బతుకుండి మా వరసయ్య వాళ్ళని మాట్లాడుకునేటప్పటికి నీకు ఎంత చెడు బుద్ధి ఎలా పుట్టిందిరా అనేటప్పటికి ఆ డిస్కషన్ జరిగేటప్పటికి బంధువులు వీళ్ళు ఇంకా దగ్గరికి రాబోయేటప్పటికి ఎందుకులే వేళ్ళ ముందు కూడా నా పరుగు వద్దని కామ్గా పక్క వెళ్ళిపోతాడు. మై డియర్ ఫ్రెండ్స్, వావి వరసలు మరిచి నిజం తెలుసుకోకుండా ఒకళ్ళ మీద నిందేస్తే ఏదో ఒక రోజు ఆ నింద మనకు కూడా తగులుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్.